నల్గొండ జిల్లాలో 2-3 రోజుల నుంచి కూడా చలి వణికిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఆ 2-3 రోజుల నుంచి కూడా పొగ మంచుతో కూడా మొత్తం రోడ్లన్నీ కూడా కనపడని పరిస్థితి కనపడుతుంది. ఆ కాశ్మీర్ తరహాలో కూడా ఇక్కడ మొత్తం వాతావరణం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఉదయం 7 అవుతున్న క్రమంలో కూడా ఏమాత్రం కూడా ఆ మంచు పోకపోవడంతో కూడా ఏదైతే వాహనదారులు ఉన్నారో వాహనదారులు హెడ్ లైట్లు పెట్టుకొని కూడా వస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం ప్రస్తుతము ఆ జాతీయ రహదారిపై కూడా ఉన్నాము. ప్రస్తుతం 7-7:30 అవుతున్న క్రమంలో కూడా వాహనాలన్నీ కూడా నెమ్మదిగా వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే పొగ మంచు విపరీతంగా ఉండడంతో కూడా ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయన్న ఉద్దేశంతో కూడా వాళ్ళు నెమ్మదిగా వస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా డాక్టర్లు కూడా ఒకటే చెప్తున్నారు, చాలా చలి ఎక్కువ తీవ్రత ఉన్న క్రమంలో కూడా కరోనా కూడా విజృంభిస్తున్న నేపథ్యంలో కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా పోలీసు అధికారులు మాత్రం ఒకరు చెప్తున్నారు, ఏదైతే వాహనదారులకు మాత్రము సూచన చేస్తున్నామో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాన్ని మించి మీరు పోవద్దు, నెమ్మదిగా వెళ్ళాలని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. పొగ మంచు మాత్రము దట్టంగా అలుముకున్న నేపథ్యంలో కూడా మొత్తము రోడ్లన్నీ కూడా ఆ పొగమంచుతో కూడా కమ్ముకపోయిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా మనం విజువల్లో కూడా చూస్తున్నాం. అదైతే జాతీయ రహదారి ఏదైతే అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారి ఉంది. ఈ జాతీయ రహదారి నిత్యమే వేలాది వాహనాలు కూడా వస్తున్న క్రమంలో కూడా మనం చూస్తున్నాము. విజువల్లో కూడా చూస్తున్నాము. వచ్చిన ఎంత అంటే 120, 130, 140 ఆ స్పీడ్లో 200 స్పీడ్లో వెళ్ళే వాహనాలు కూడా 50, 60, 40 స్పీడ్తో కూడా వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇలా వెళ్ళడం ప్రయాణికులు కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. అంటే వాహనాలు తక్కువ స్పీడ్తో పోవడం కూడా కొంచెం లేట్ అవుతుంది అని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా మరొక 2-3 రోజులు మాత్రం చలి విపరీతంగా ఉంటుంది అని చెప్తున్న ఏదైతే అధికారులు చెప్తున్న క్రమంలో కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్నది. ఇది ఎట్లా ఉంటే పల్లెటూరులో మాత్రం పరిస్థితి ఇంకా ఘోరంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకైతే మొత్తం కూడా పల్లెటూరు వాతావరణం మొత్తం కూడా చల్లగా ఉంటుంది. ఆ క్రమంలో కూడా రైతులు కూలీలు వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే వ్యవసాయ కూలీలు ఉంటారో వ్యవసాయకు వెళ్ళే వాళ్ళు మాత్రం ఉదయం మాత్రమే ఆ వ్యవసాయానికి వెళ్తున్న పరిస్థితి ఉంది. అక్కడ వెళ్తున్న క్రమంలో కూడా మొత్తం కూడా ఆ వ్యవసాయానికి మొత్తం వాటర్తో ఉంటుంది కాబట్టి వాటర్ మాత్రం చాలా చలిగా ఉంటుంది. చల్లగా ఉంటున్న క్రమంలో కూడా ఎవరు కూడా ఇబ్బంది పడద్దు అని కూడా చెప్తున్నాం. మరొక 2-3 రోజులు మాత్రం జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా వైద్యుల సూచన ప్రకారం కూడా ఉండాలని చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులను కూడా ఎవరు కూడా బయటికి వెళ్ళవద్దు అని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. ఏదైతే కరోనా వస్తున్న క్రమంలో కూడా చాలా వరకు దగ్గు జలుబు లాంటివి వస్తున్నాయి. ఆ క్రమంలో కూడా ఎవరు కూడా బయటకు వెళ్ళదని కూడా అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా మరొక 2-3 రోజులు మాత్రము ఈ చలి మాత్రము తీవ్రంగా ఉంటుందని చెప్తున్నారు. దీని అందరూ కూడా ప్రజల ముందు గమనించి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా కోరుకున్న పరిస్థితి. ముఖ్యంగా రహదారులపై వెళ్ళే వాహనాలు మాత్రము చాలా నెమ్మదిగా వెళ్ళాలని కూడా అధికారులు చూపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం ఆ చలి మీద ఉన్నటువంటి పూర్తి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.